హలో ఎవరీవన్, దిస్ ఈజ్ జాకిర్ హుసేన్. ఎస్, కాంతారా మూవీ మనందరికీ తెలుసు కదా. సో 14 కోట్లతోటి విడుదలైన ఈ సినిమా 400 కోట్లకు పైగా కలెక్షన్లు అయితే తెచ్చుకుంది. ఎందుకంటే అంత అభిమానం దక్కించుకుంది కాబట్టి. అయితే ఇప్పుడు చాప్టర్ 2 రాబోతుందన్నమాట. అయితే ఇది ప్రజల్లోకి రాకముందే ఈ మూవీకి శాపం తగిలినట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఒకసారి విశ్లేషణ తీసుకున్నాం దీని గురించి. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. నిజంగానే కాంతారా మూవీకి శాపం తగిలిందా? యాక్చువల్గా కాంతారా మూవీ మీరు అన్నట్టు చాలా తక్కువ బడ్జెట్, 14 కోట్లు అంటున్నారు, కానీ అంత కూడా లేదు నాకు తెలిసి. తర్వాత అట్లా వచ్చింది కానీ ప్రచారంలోకి ఇంకా 10 కోట్ల లోపే, అంటే రెమ్యునరేషన్స్ అవి ఎక్కువైతే అయి ఉండొచ్చు. అటువంటి సినిమా రిలీజ్ అయిన తెలుగులో మొదటి వారమే 20 కోట్ల వరకు ఎంతో సంపాదించుకుంది. తర్వాత ఓవరాల్గా 60 కోట్లు కలెక్ట్ చేసింది అన్నారు ఒక్క తెలుగులో. సో ఓవరాల్గా మీరు అన్నట్టు 400 కోట్లు వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే పాన్ ఇండియా మూవీ. అయితే అది బికాజ్ ఆఫ్ అంటే బిలీవ్ చేసే వాళ్ళకి దేవుడికి సంబంధితమైన ఒక దైవ సంబంధితమైన ఒక అమ్మవారు. కాంతారా అడవుల్లో ఒక తులునాడు దగ్గర ఒక అమ్మవారు, పంజుర్లి అనే అమ్మవారు, వరహ అవతారంలో ఒక అమ్మవారు, ఇప్పుడు వారాహి అమ్మవారి లాగే ఒక అమ్మవారు పేరు. సో దానికి ఎక్కడ ఆ అమ్మవారికి సంబంధించి ఎక్కడ తక్కువ చేసి చూపించినట్టుకు కానీ, అమ్మవారిని అవహేళన చేసినట్టుకు కానీ చేయలేదు. చాలా పద్ధతిగా చేశారు. వాళ్ళు కూడా దానికి మూలాలకు వెళ్ళి నిజంగా అమ్మవారు ఆవహిస్తే ఏం మాట్లాడుతుంది ఏంటి అన్ని తెలుసుకొని దానికి నిష్టగా ఉంటూ, ఎందుకంటే ఈవెన్ మనకు తెలుగులో వచ్చిన చాలా సినిమాల్లో కూడా, అన్నమయ్య లాంటి సినిమాలప్పుడు కూడా నాగార్జున గారు సినిమా షూటింగ్ 12 రోజులు నాన్ వెజ్ మానేయడం, కిందే పడుకోవడం, నేల మీద పడుకోవడం, ఇట్లా అంటే స్వామి చేసేదానికి ఏమాత్రం తప్పిదం వచ్చినా అందరికీ ఇంపాక్ట్ పడుతుందనే ఒక భయం అందరికీ ఉంది. సో దానికి ఈవెన్ కాంతారా కూడా అదే నిర్ణయం తీసుకొని చేశారు. ఈవెన్ ఇవాళ షెట్టీస్ ఫ్యామిలీ ఏదైతే వాళ్ళు పోస్ట్ ప్రొడక్షన్లో భాగంగా చెప్పారు, వరుసగా రీసెంట్గా ఒక కమెడియన్ చనిపోయారు. అంటే వాళ్ళ ఫ్యామిలీస్లో ఉంటారు కదా, లాస్ట్కి అమ్మవారికి కాంతారా మీరు చూస్తే అమ్మవారికి పేలాలు ఇష్టంగా, అంటే ఊర్లలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, సంక్రాంతి తర్వాత ధాన్యంని పేలాలుగా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం, మొదటి దేదగా ఇవ్వడం, అవన్నీ చేస్తుంటారు. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అమ్మవారి పేరుతో ఆ ఆనవాయితీ నడుస్తూ ఉంటుంది. సో ఇది కూడా బాగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి అదే పంజుర్లి అమ్మవారు ఎలా ఉంటుంది, దాని వేషధారణ ఏంటి, దానికి సంపంగి రేకులతో ఎట్లాగా కట్టుకొని చేస్తారు, అవన్నీ కూడా చాలా స్పష్టంగా చూపించారు అందులో. అలా చూపించినప్పుడు ఆ తులునాడులో ఉండే అమ్మవారు దేవాలయం కూడా వెళ్ళి అక్కడ పూజారిని కూడా అడిగి ప్రశ్న ఉంటుంది, ప్రశ్న వేస్తారు. ప్రశ్న వేయించుకున్నారంట. తల్లి ఎట్లా అంటే ఆవహించిన తర్వాత ఆ పూజారి చెప్పారంట, చాలా ఆటంకాలు వస్తాయి, బట్ మీరు విజయం సాధిస్తారు, వెళ్ళిరండి. అంటే అమ్మవారి అనుగ్రహం ఉంది వాళ్ళకి. అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో కొన్ని జరిగిన తర్వాత ఇది ఏదో తల్లి అమ్మవారికి ఇబ్బంది కలిగించే ఉన్నాయి కాబట్టి అందుకే ఈ శాపం తగులుతుంది, ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు. ఒక రీసెంట్గా ఒక కమెడియన్ చనిపోయాడు, అంతకుముందు ఒక నటుడు గుండుపోటుతో మరణించాడు, ఇంకో అబ్బాయి ఒక కెమెరామెన్ హై ఫీవర్ వచ్చి చనిపోయాడు. ఇలా రకరకాలుగా. అది కాకుండా అడవుల్లోకి వెళ్ళి షూటింగ్ చేసినప్పుడు మధ్యలో వాగు ఏదో ఉంటే అది దాటుతున్నప్పుడు జస్ట్ త్రుటిలో ప్రమాదం తప్పు ఉండేదంట. అందరూ మునిగారు కానీ వాళ్ళకి ఏం కాలేదు, కెమెరాలన్నీ పాడైపోయాయి. తర్వాత సెట్ ఏదో వేశారట, సెట్ మాత్రం కాలిపోయింది. సెట్ కాలిపోవడం వల్ల కూడా ఎవరికి ఏ ప్రాణ నష్టం ప్రమాదం జరగలేదు. ఇక్కడ అండర్లైన్ చేయాల్సింది ఏంటంటే ఎవరికి ఏ ప్రాణ నష్టము జరగలేదు. ఎవరెవరైతే చనిపోయారో గుండుపోటుతో కానీ, రీసెంట్గా ఒక కమెడియన్ కానీ చనిపోయారో, కన్నడ కమెడీ పేరు సరిగ్గా నాకు ఐడియా లేదు, వాళ్ళందరూ వాళ్ళ వ్యక్తిగతమైన కారణాలు దేంతోనో చనిపోయారు. సినిమా షూటింగ్లో చనిపోలేదు, సినిమాకు సంబంధించి వెళ్ళినప్పుడు కూడా చనిపోలేదు. కాబట్టి దీంట్లో అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన లేదు. ఈ ప్రచారాలని మేము తిప్పికొడుతున్నాం అన్నట్టుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. జనరల్గా ఇప్పుడు అప్పట్లో చాలామంది మా ఫాదర్ వాళ్ళు కొన్ని కథలుగా చెప్పేవారు. అల్లూరి సీతారామరాజు సినిమా కూడా ముందు దర్శకులు ఎవరో అనుకున్నారంట, అక్కడ చింతపల్లి అడవుల్లో, విశాఖపట్నం చింతపల్లి అడవుల్లో షూటింగ్ చేసినప్పుడు దర్శకుడు కూడా అనారోగ్యం అయిపోయి దర్శకుడు చనిపోయాడు. తర్వాత ఎవరో ఒక జూనియర్ ఆర్టిస్టు ఎవరో చనిపోయారు. చాలా ఇబ్బందులు కలిగాయట. తర్వాత అక్కడ అడవుల్లో దోమలు కుట్టడం వల్ల ఈవెన్ కృష్ణ గారికి కూడా జ్వరం వచ్చింది, ఫీవర్ ఏదో వచ్చింది, కొన్నాళ్ళు షూటింగ్ ఆపేశారు. చాలా బట్
చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు మొత్తం ఎక్కడెక్కడ సత్యనారాయణ గారు, కృష్ణ గారు, జగ్గయ్య గారు, గుమ్మడి గారు, చాలా మంది సీనియర్, చంద్రమోహన్ చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఎంతమందితో హ్యాండిల్ చేయడం చాలా కష్టమయ్యింది, ఎంతమంది డేట్స్ ఇవ్వడం కష్టమైంది. అయినప్పటికీ సినిమా మధ్యలో 4 రోజులు ఆగిపోతే, మరలా దర్శకుడు చనిపోతే, కృష్ణ గారు అంటే అందుకే సాహసమైన ఊపిరి అంటాడు ఆయన ఎప్పుడు కూడా. కృష్ణ గారు అంటేనే సాహసాలకు పెట్టింది పేరు. సూపర్ స్టార్ కృష్ణ గారు, మహానుభావుడు, ఏ లోకంలో ఉన్నాడు కానీ ఆయన మరలా ఇనిషియేటివ్ తీసుకుని ఆయనే డైరెక్ట్ చేశాడు. అది ఎట్లా అయిపోయింది అల్లూరి సీతారాం సినిమా. ఇంకా ఆ సినిమా ఇంకెవడు తీయలేడు. ఈవెన్ మహేష్ బాబు గారిని అడిగినా కూడా అమ్మో ఆ ధైర్యం నేను చేయలేను, నాన్నగారులాగా నేను చేయలేను అని చెప్పి ఆయన చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పాడు. అట్లాంటి ఎంత బ్లాక్ బాస్టర్ అయిపోయిందంటే మరలా కృష్ణ గారి సినిమాలు వరుసగా 10 ఫ్లాపులు అయిపోయాట, 10 8 ఫ్లాపులు అంట. అంటే అంత పవర్ఫుల్ క్యారెక్టర్ చూసిన సూపర్ స్టార్ కృష్ణ గారిని మరలా మామూలు క్యారెక్టర్లో జనాలు చూడలేకపోయారు, జీర్ణించుకోలేకపోయారు. అంత బ్లాక్ బాస్టర్ అయిపోయింది. సో అక్కడ కూడా చాలా మందికి విష జ్వరాలు వచ్చాయి, ఎందుకంటే ట్రైబల్ ఏరియా, రూరల్ ఐటీడీ ఏరియా. సో అలాంటి ఆటంకాలు జరిగినప్పుడు ఏదో తప్పు జరిగిందేమో, అక్కడ మరి దేవుడి సినిమా కాదు కాబట్టి ఇలాంటి పుకార్లు రాలేదు. ఇక్కడది పంజుర్లోని అమ్మవారిది కాబట్టి ఇట్లాంటి పుకార్లు వస్తున్నాయేమో అనేది చిత్ర యూనిట్ యొక్క అభిప్రాయం. జనాలు కూడా చాలా మంది అదిగో పుల్లంటి ఇదిగో తోక అనే రకాలే. ఒక మంచి సంకల్పంతో తీస్తున్నప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయాలి. దాన్ని డిస్కరేజ్ చేసేలాగా వెనక్కి లాగే ప్రయత్నం, వాళ్ళకు కూడా భయం ఉంటుంది కదా, అయ్యో ఎంత పెట్టి చేస్తున్నాం, మొత్తానికి సినిమా ఫ్లాప్ అయినా పర్వాలేదు కానీ మొత్తానికే నష్టం అయిపోయి ఫ్యామిలీ అంత ఇబ్బందులు పడితే ఎంత కష్టం. వాళ్ళు ఆ జాగ్రత్తలను తీసుకుంటారు. అలాగా ప్రతి దేవుడి సినిమా కూడా అది కొద్దిగా జాగ్రత్తగా నిష్ఠగా చేస్తారు. ఈవెన్ తెలుగులో వచ్చిన ఎన్టీఆర్ గారు నటించిన వెంకటేశ్వర స్వామి మహత్యం సినిమా అప్పట్లో వచ్చిందంట. అది కూడా ఆ సినిమా చేసిన తర్వాత అందులో చేసిన నటీనటులకి, దర్శకులకి చాలా ఒక 4-5 సినిమాలు హిట్లే లేవాడు, అందరికీ ఫ్లాప్లు వచ్చాయంట. ఈవెన్ అన్నమయ్య తర్వాత కూడా. బట్ అది ఒక సెంటిమెంట్గా జరిగిందో యాదృచ్ఛికమో కోఇన్సిడెన్స్ అయ్యుండొచ్చు. దాన్ని ఈ విధంగా ఏదో జరుగుతుంది అందుకే వరుసగా చనిపోతున్నారు అనే పుకార్లు పుట్టించడం అనేది సరైన పద్ధతి కాదు. బట్ చిత్ర యూనిట్ కూడా క్లారిటీ ఇచ్చింది. కాకపోతే కాంతారాకి ప్రీక్వెల్గా వస్తుంది, అంటే చాప్టర్ 1. అంటే ఇప్పుడు కాంతారా మనం చూసేసాం, కాంతారా చూసి దానికి ముందు ఏం జరిగింది అనేది ఇప్పుడు సినిమా కాన్సెప్ట్ అది. సో ఇది కూడా బాగా అయితే అప్పుడు కాంతారా 3 వస్తుంది, 3వ మూవీ వస్తుంది, కానీ అది పార్ట్ 2 అవుతుంది అది అట్లా. సో చాప్టర్ 1 అని రిలీజ్ చేస్తున్నారు ప్రీక్వెల్ కాబట్టి. అదే ఫస్ట్ ఇంతకుముందు రిలీజ్ అయిపోయింది 2 అనే ఉద్దేశంలో. ఓకే సార్, థ్యాంక్ యూ.